హలో బంగారాలు. ఈరోజైతే నేను కొంచెం ఎర్లీగానే 6:30 కల్లా లేసేసాను. మొహం అయితే కొంచెం ఇంకా నిద్ర మత్తు అయితే వదలలేదు నాకు. ఇంకా ఈ మత్తుతో ఇలాగే ఉంటే ఇంకా మనం కాలేజ్కి వెళ్ళినట్టే అని చెప్పి నీళ్ళు చల్లగా ఉన్నా కానీ అలాగే మొహం కడుక్కున్నాను. దెబ్బకి నిద్ర మత్తు అట్టే వదిలిపోయింది. నేనైతే క్లోజప్ పేస్ట్ వాడతాను. మీరు ఏ పేస్ట్ వాడతారో కామెంట్ చేసేయండి. ఇంకా అలా మత్తు వదిలేదాకా పళ్ళు తోముతానే ఉంటానన్నమాట. ప్రతిరోజు ఎలాగో మనల్ని మనం తిట్టుకుంటాము. పొద్దున్న అయినా ఇన్స్పైర్ చేసుకుందామని అలా మోటివేషన్ తెచ్చుకుంటూ ఈరోజు అయితే జడ చూడండి ఎలా ఉన్నానో. ఇంకా అలా కాలేజ్కి అయితే రెడీ అయిపోయి రాగి ఇడ్లీ తింటూ ఉన్నాను. ఇంకా కాలేజ్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, కాలేజ్ ఆటో వచ్చింది, బాయ్. హాయ్, మళ్ళీ కాలేజ్ నుంచి అయితే వచ్చేసాను. ఇంకా నేను నా యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ జడ చూడండి ఎలా ఉందో. లండన్ నుంచి అయితే అత్తమ్మ చాక్లెట్స్ తెచ్చేసింది. చూద్దాం రండి. మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండకపోయినా దీంట్లో మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే అని చెప్పి కిచెన్లోకి వచ్చి చూస్తే గుడ్లు ఉన్నాయి, చాలా తెచ్చేస్తున్నారనమాట. అయ్యో, ఇన్ని గుడ్లు అని మాత్రం అనదే, దిష్టి తగులుతుంది. మరి మీ ఇంట్లో ఫుడ్ని వేస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? మా ఇంట్లో మెయిన్గా అయితే మా చెల్లి చూడండి, కేక్ తినమంటే ఎలా చేసేసిందో. ఇక్కడంతా ఎలుగు తిన్నట్టు కొంచెం కొంచెం తిని దాంతో ఏదో డిజైన్ లాగా వేస్తుంది. ఇంకా సరే అని చెప్పి నాకు తెచ్చిన చాక్లెట్స్ అయితే మేమందరం వాటాలు పంచేసుకున్నాము. మా ఇంట్లో ఎవరు ఏది తెచ్చినా కానీ ఫస్ట్ నాకు మా చెల్లికి అయితే వాటా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దేంట్లో అయినా గమ్ముకుంటాం కానీ తిండి విషయంలో మాత్రం వాటాలలో గమ్ముగానే ఉండవండి మేము. ఈ గమ్మీస్ అయితే టేస్ట్ సూపర్గా ఉన్నాయి. డిజైన్ కూడా బాటిల్ సైజ్ ఒకటి, రింగ్ టైప్ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఫెరీరో రోచర్ ఉంది. ఇదైతే క్వాలిటీ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తారు అండ్ హైజీనిక్గా ఉంటుంది. దీని వెనకాల అయితే క్యూఆర్ కోడ్ కూడా ఉంది మనం చూసినట్లయితే. ఇక్కడ మీ ఇంట్లో కూడా ఇలా వాటాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి. మరి నేనైతే చాక్లెట్స్ అన్నీ ఒకేసారి తినేను, ఒక్కొక్కటి చూసుకుంటూ జాగ్రత్తగా తింటూ ఉంటానన్నమాట. ఇవి కూడా గమ్మీసే. ఇవి చాలా కలర్ఫుల్గా అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. సూపర్గా ఉంది. అయితే ఇది చుబా చిప్స్ లాగే ఉన్నాయి, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి, ఏం మారలేదైతే. నాకు అన్నిటికన్నా ఈ చాక్లెట్లో ఇష్టమైంది ఫెరీరో రోచర్ ఒక్కటే. ఇంకా ఈ చాక్లెట్ విషయానికి వస్తే మా అమ్మకి మిల్కీ బార్ అంటే చాలా ఇష్టము. అది కొంచెం మిల్క్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి మా అమ్మ అవి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ బిస్కెట్ దగ్గరికి వస్తే ఈ బిస్కెట్ పేరు డైజెస్టివ్ అంట. ఇదే నేను ఫస్ట్ టైం తినడం. డార్క్ చాక్లెట్ ఫ్లేవర్తో బాగానే ఉంది. ఇక నెక్స్ట్ దీని విషయానికి వస్తే వైట్ ఫింగర్స్ క్రాస్డ్ అని క్యాడ్బరీ వాళ్ళదే లాంచ్ చేశారు కొత్తగా. ఇది కూడా బాగానే ఉంది. ఇవి ఈ రోజుటి మా ఆస్తి పంపకాల్లో నా వాటా. వీటిల్లో కొన్ని మా లాస్యవి కూడా అనుకోండి. ఇవన్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.